ఇంకోటి ఏంటంటే మనం తెలుసుకునే పరిస్థితి కూడా ఉండదు. వాళ్ళు ఎలాంటి ఏ వాహనాల్లో వస్తున్నారు, ఎలాంటి వాహనాలు వాడుతున్నారు అనేది కూడా మనకు తెలియదు. కాబట్టి మనం అనుకుంటాం, చాలామంది అంటారు, సార్ మీ పక్కనే ఏదో జరుగుతుంది, మీకు తెలియదు సమాచారం, మిమ్మల్ని పిలిచి అడిగినప్పుడు జరిగినప్పుడు, సార్ మా పక్కన వాళ్ళు ఎప్పుడు వచ్చిర్రో ఏందో వాళ్ళు ఎవరో అనేది తెలియదు, సడన్గా ఇట్లా జరిగింది సార్ అని చెప్పేసి అంటారు. అంటే అలాంటి సంఘటనలు సడన్గా జరగకుండా మరియు మీకు భద్రత పెంచడానికి, మీకు కొంత మనోస్థైర్యాన్ని ఇవ్వడానికి ఈ ముందుకు వచ్చి ఈ కార్డన్ సర్చ్ను చేపట్టడం జరుగుతుంది. ఎవరైనా సరే మీ పరిసర ప్రాంతాల్లో, మన పరిసర ప్రాంతాల్లో ఏమైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ, లేకపోతే ఇల్లీగల్ ట్రాన్స్పోర్ట్ కానీ, ముఖ్యంగా మనం చూస్తున్నాం ఈ మధ్యకాలంలో ఈ గంజాయి ఎక్కువగా మనం చూస్తున్నాం. వాటిని ఎక్కడ వాడకుండా మన ప్రాంతాల్లో గాంజాయి ఫ్రీ ఎక్కడ కూడా సేవించడం కానీ, అమ్మడం కానీ, మరియు కొనుగోలు చేయడం కానీ, ట్రాన్స్పోర్ట్ చేయడం కానీ ఎట్టి పరిస్థితుల్లో జరగొద్దని చెప్పేసి వాటిని కఠినంగా వాటిపై నిషేధించాలని మరియు వాటిని కఠినంగా వ్యవహరించాలని చెప్పేసి మేము ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. మేము చేసే ప్రతి కార్యక్రమానికి మీ యొక్క మద్దతు మరియు మీ సహకారం మాకు ఎంతో అవసరం. ఇదే కాకుండా మనం చాలా వెహికల్స్ మనం మీ ముందు తీసుకురావడం జరిగింది. వాటిలో అన్ని కూడా మనం వెరిఫై చేస్తున్నాం. అంటే ఇందులో జెన్యూన్గా ఎంత వెహికల్స్ ఉన్నాయి, తర్వాత వాళ్ళు రిజిస్ట్రేషన్స్ ఉన్నాయా, లేకపోతే వాహనాలు నడిపే వ్యక్తులు ఇక్కడి వాళ్ళైనా, లేకపోతే వేరే దగ్గర నుంచి వచ్చిర్రా, ఎక్కడి నుంచి వచ్చి షెల్టర్ తీసుకొని ఏదైనా అఫెన్స్ చేయడానికి వాళ్ళు ఉన్నారా ఇక్కడ అనే దాని కోణంలో కూడా మేము ఇది మొత్తం కూడా సెర్చ్ చేయడం జరుగుతుంది. ఇదంతా కూడా మనం సొసైటీలో మరియు మన యొక్క కాలనీ, మనం ఉండే ప్లేసులు అన్నీ కూడా భద్రతగా ఉన్నాయా లేదా, మరియు ఎలాంటి సంఘటనలు జరగకుండా నిరోధించడానికే ఇలాంటి కార్యక్రమాలు మేము చేపట్టడం జరిగింది. కాబట్టి మీరందరూ ఇప్పటి వరకు మీరు సహకరించారు. ఇక మీద కూడా మీరు పోలీసుకు సహకరించాలి. మీరు ఎలాంటి మీకు అనుమానం కలిగిన మనం అంటే అసాంఘిక కార్యకలాపాల గురించి కానీ, లేకపోతే భద్రతా చర్యలు కానీ, లేకపోతే వేరే అంశాల గురించి మీ అందరికీ తెలుసు. ఎలాంటి మీకు అనుమానం కలిగినా సరే మాకు పోలీసుకు తెలియజేయాలి. ఇంకోటి, మీకు ఒకవేళ మీరు డైరెక్ట్గా మా దగ్గరికి వచ్చి చెప్పడానికి ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది కొన్నిసార్లు. అలాంటప్పుడు మీ అందరికీ తెలుసు, అందరూ కూడా చాలామంది దాన్ని మీరు మీ పరిస్థితులకు అనుగుణంగా మీరు దాన్ని ఉపయోగించడం జరిగింది. డయల్ 100 మీ అందరికీ తెలుసు. 100కు డయల్ చేస్తే మేము పోలీసు మీ దగ్గర వితిన్ 5 minutesలో మీ దగ్గరికి చేరుకోవడం జరుగుతుంది. ఎలాంటి సమస్యనైనా సరే మేము అటెండ్ చేసి దాన్ని అక్కడికక్కడికే క్లారిఫై చేయడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా డయల్ 100ను ఉపయోగించాలి, మీరు పోలీసుకు సహకరించాలి, సమాచారం ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ ఇప్పటి వరకు మీరు ఇక్కడ వెయిట్ చేసినందుకు మీ అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు మన రాజీవ్ గాంధీ నగర్ సూర్యాపేట పట్టణంలో ఈ కార్డన్ సర్చ్ చేపట్టడం జరిగింది. అందరికీ తెలుసు, ప్రజల్లో భద్రతా భావాన్ని పెంచడానికి మరియు ఎలాంటి సంఘటనలు జరగకుండా అసాంఘిక చర్యలు చేపట్టకుండా చేయడానికి, ప్రజల్లో మనోభావాన్ని పెంచడానికి ఈ కార్డన్ సర్చ్ను ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో మొత్తం కూడా ఇప్పటి వరకు ఒక 70 మెంబర్స్ మా సిబ్బంది మొత్తం కూడా, నేను నాతో పాటుగా మరియు 2 సిఐలు మరియు ఎస్ఐలు, తర్వాత స్పెషల్ పార్టీసు మరియు మా యొక్క సిబ్బంది మొత్తం కూడా ఇక్కడ పాల్గొనడం జరిగింది. ఇప్పటి వరకు చేసిన ఈ కార్డన్ సర్చ్లో కొన్ని ద్విచక్ర వాహనాలు మరియు ఆటోలు, కార్లను కూడా ఇందులో కొన్నిటిని అదుపులోకి తీసుకొని అది వెరిఫై చేయడం జరుగుతుంది. ఎవరైనా సరే ఎలాంటి వాహనాలు మీరు తీసుకునేటప్పుడు, మీరు ఏదైనా కొనుగోలు చేసినప్పుడు ఒకరి ద్వారా ఒకరు వాహనాలు కొనేటప్పుడు జాగ్రత్తగా చూసి కొనాలి. వాటికి సరైన డాక్యుమెంట్స్ ఉన్నాయా లేవా,
లేకపోతే అది ఇంతకుముందు కేసుల్లో ఎక్కడైనా ఇన్వాల్వ్మెంట్ ఉన్నదా లేదా అనే దాని గురించి కూడా మీరు సరిచూసుకొని వాటిని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఏదైనా ఎవరైనా సరే మీకు తెలియని వ్యక్తులు మీ పరిసర ప్రాంతాల్లో కానీ మీ ఇంటి పక్కన కానీ వాళ్ళు స్థావరాన్ని చేసుకొని కానీ లేకపోతే వాళ్ళు షెల్టర్ తీసుకొని కానీ ఉన్నట్లయితే మాకు ఎప్పటికెప్పుడు మాకు సమాచారం అందించాలని చెప్పేసి పోలీసుకు సహకరించాలి. ప్రజలు పోలీసుకు సహకరిస్తే మేము పటిష్ట స్థాయిలో మేము భద్రతను ఏర్పాటు చేసి మంచి వాతావరణంలో మంచి జీవనాన్ని కొనసాగించడానికి మేము అన్ని రకాలుగా కృషి చేయడం జరుగుతుందని చెప్పేసి ఈ పత్రికా ముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ఇప్పటి వరకు మొత్తం కూడా ప్రజలు ఈ కాలనీ వాసులు మొత్తం కూడా మాకు మద్దతు ఉన్నందుకు వాళ్ళందుకు కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. బాబు మీరు అక్కడ ఉండండి, పోయి ఇంటిదా సారస్తా మాట్లాడుతుంది సార్. ఎవరమ్మా నువ్వేరమ్మా అక్కడ ఉండే ముందర కండి, ఇదే ముందర కండి, ఒకటి ముందు కండి బండి నంబర్ లేదు. 2 years దాటినట్టు ఉన్నది. ఎంతమంది అమ్మా పిల్లలు? వాళ్ళు 3 పిల్లలు సార్. 2 బిడ్డలు 1 కొడుకు. బిడ్డల మ్యారేజ్ అయింది. మాకు కొడుకు. నువ్వేం పని చేస్తావు? మార్బుల్ చేస్తావు. పేరు చెప్పమ్మా, పేరు చెప్పమ్మా. ఆధార్ కార్డు ఏమంటే తీసుకురండి. మొన్న వచ్చి జ్వరం వచ్చిందో మేము ఇద్దరం ఉంటాం. ఆడపిల్ల పెళ్ళి అయిపోయింది. అది తీసుకొని రామ్మా, ఆధార్ కార్డు తీసుకుంటా. నీ పేరేం పేరే?